నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఇవాళ ఫేస్ టు ఫేస్లో నాతో పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని ఇండియాకి స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ తెచ్చిపెట్టిన ఇండియన్ బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ గుత్తా జ్వాల ఉన్నారు. జ్వాల గారు, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. సో ఫైనల్లీ మీరు అనుకున్నట్టు ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తోంది? థ్యాంక్ యూ. జ్వాల కాదు, నాకంటే ఎక్కువ అవ్వాలండి. నేనైతే ఐ సెట్ అ బార్ అంట, బట్ ఐ వాంట్ దట్ the kids ikkada should achieve more than me as a human, and as a sports person. That's what I'm expecting. That's so humble and that's so great. ఎందుకని బ్యాడ్మింటన్ డబుల్స్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇంకా మనకున్న టాలెంట్కి కావాల్సినంత స్థాయిలో అచీవ్మెంట్ రాలేదా అంటే? రాలేదు, because I think current players whoever are there now, who are representing, they're also not talking much. They're happy with whatever they're getting. I was never happy. I thought that I deserved more in terms of respect, in terms of support, and I fought for it, and I got as much as possible, as much as I could, only one again, although doubles that I know partners were supporting, but they were not that vocal. I was the only one who was vocal, and it is sad to see now the current doubles players, they are not asking for what they deserve. What is the reason అంటే రెండు ఉంటాయి. ఒకటి భయం, ఒకటి వ్యక్తిగతంగా ఎదగడము, వ్యక్తిగతంగా ఒక they are just happy. No, they responsibility towards the game and towards the nation. అది ఎలా చెప్తామండి. See, I always నాకేం నేర్పించారంటే, జ్వాల నిన్ను చూసి ఇద్దరు ముగ్గురు ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి. దట్స్ హౌ యూ షుడ్ బి అనేది. I never compromised on my principles. I never compromised on what I believed, and I stood by it, and I'm stuck to it. కానీ ఇప్పుడు you see, ఒకటైతే భయం. ఇప్పుడు కరెంట్ ప్లేయర్స్కి భయం. సరే, yes, of course, భయం అది. Because if you are asking indirectly, you are saying that the system is not correct. You are not indirect, it's a direct thing that this is not correct for us. And ఇంకా ఏంటంటే, they are not feeling responsible that మన వల్ల ఇంకా జూనియర్స్ మనల్ని చూసి పైకి రావాలి. అది ఆ ఆలోచన లేదు ఇప్పుడు 130 కోట్ల మంది, మోర్ దాన్ 130 కోట్లు. సో అందులో స్పోర్ట్స్ని ఒక కెరీర్గా ఎంచుకోవడానికి ఇప్పటికీ ఇంకా ఇండియాలో చాలామందికి ధైర్యం రావట్లా. ఐ థింక్ దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ ఇన్ ద కంట్రీ. అంటే వీ వాంట్ మెడల్స్, వీ వాంట్ బిగ్ నేమ్ ఇంటర్నేషనల్గా. అంటే గెలిస్తే వీఆర్ రెడీ టు టేక్ క్రెడిట్, ఆ మనోడే వీడు. కానీ వాడికి ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు. ఒక ఫర్గెట్ ఇంటర్నేషనల్ అండి, స్పోర్ట్స్ ఒక కెరియర్గా నేను తీసుకుంటా, ఆ ఆలోచనకి చాలా కరేజ్ ఉండాలి మన కంట్రీలో. బికాస్ వీఆర్ స్టిల్ నాట్ అ స్పోర్టింగ్ కంట్రీ. వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ సిస్టమ్ ఇన్ ప్లేస్. నేషనల్ ఛాంపియన్ అయిన తర్వాతే అసోసియేషన్ రికగ్నైజెస్ యూ. వీ డోంట్ సపోర్ట్ ఎనీబడి ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్. వీ డోంట్ డూ దాట్. వీ డోంట్ హ్యావ్ అ సిస్టమ్ ఫర్ దాట్. థింక్ యూ లెఫ్ట్ ది గేమ్ అంటే మీరు ఆడడం కోర్టులో 2017లో, అంటే ఏంటి రీజన్? అంటే యూ కెన్ ప్లే స్టిల్. సేమ్ రీజన్ అండి. మళ్ళీ నేను రియో నుంచి వచ్చాను, మళ్ళీ వెళ్తే యు ఆర్ నాట్ ఇన్ నేషనల్ క్యాంప్. రియో జస్ట్ 1 week after రియో, యువర్ నంబర్ 1 ప్లేయర్ ఇస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఒలింపిక్స్, అండ్ యు ఆర్ నాట్ ఇన్ నేషనల్ క్యాంప్ అనడం. అబ్బా మళ్ళీ నేను ఫైట్ చేయాలా, అబ్బా మళ్ళీ నేను 2 Olympics ఆడుకున్నా. ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి? అట్లీస్ట్ గివ్ మీ అ డీసెంట్ ఫేర్వెల్. కమ్ ఆన్, హ్యావ్ సమ్ రెస్పెక్ట్ అంట. నేను ఓకే, ఐఎమ్ నాట్ కేపబుల్ అనుకోండి 2020 Olympics కి అనుకోండి అంటున్నా నేను. ఓకే, యు ఆర్ రైట్. ఐఎమ్ సేయింగ్ యు ఆర్ రైట్. మై ఎక్స్పీరియన్స్, మై గేమ్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ 10 other girls in the national camp. That's what kind of a chief coach are you is my question, who cannot see what I can give to the game. గుత్తా జ్వాల గేమ్తో ప్రాబ్లం ఉండడానికి అవకాశం లేదు, బికాజ్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ దెర్ ఈస్ ఎ రికార్డ్.
దేశం ముందుంది. అంటే సో మళ్ళీ- గుత్తా జ్వాల పర్సనాలిటీతోనో గుత్తా జ్వాల యాటిట్యూడ్తోనో ప్రాబ్లమా? What is the attitude? Attitude that I want to win. If that is the problem, then you are not fit to be a coach. I'm fearless on court. నేను భయపడను. You know. ఆన్ కోర్ట్ అండ్ ఆఫ్ కోర్ట్. So that's a good thing. Yeah. You should encourage me. And sports is such a profession where you can see all different kind of personalities on court. Maybe- అది బయటకు వస్తుంది. That is what మేబీ sports does. గుత్తా జ్వాల క్లచెస్లో ఉండరు, అది ఒక పెద్ద కారణమై ఉండొచ్చా? సో దట్స్ Apart రాంగ్ from the కారణం politics. కదా. నేను మెడల్ గెలుస్తున్నా, ఇండియా కోసం గెలుస్తున్నా. దట్ షుడ్ బి యువర్ కన్సర్న్. యు నో వాట్, టెలింగ్ యూ ఫ్రాంక్లీ, ఐ థాట్ దోస్ పీపుల్ వర్ నాట్ ఆఫ్ మై లెవెల్ టు ఈవెన్ ఇంటరాక్ట్ విత్. టెలింగ్ యూ ఫ్రాంక్లీ, ఐ డి నాట్ గో బ్యాక్ టు దట్ పర్సన్ అగైన్. ఐ డెంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. ఒక బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్గా ఉన్న ఒక వ్యక్తికి, పేరు పుల్లెల గోపీచంద్కి, స్టార్ బ్యాడ్మింటన్ ఇందాక చెప్పా బ్రాండ్ అని, వాట్ ఐ ఫీల్, గుత్తా జ్వాలకి ఎక్కడ ఎందుకు గ్యాప్ వచ్చింది? అయితే అతన్ని అడగండి అబ్బా. నాకు ఈవెన్ ఐ డోంట్ నో. ది ఓన్లీ థింగ్ ఐ హావ్ డన్ మై హోల్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా, మీకు ఒక అవగాహన. I didn't join the academy. First. Everybody joined the academy. Everybody except me. So why didn't you? I am happy with my coach. It's an individual sport. It is the government of India. ఆ ఫండింగ్ లేకపోతే ఏ ఒక్క మనిషి ఓన్ ఫండింగ్ పెట్టి ఆడే వ్యక్తే లేరు నేను చెప్తున్నా. ఐ హ్యావ్ ప్లేడ్ టోర్నమెంట్స్ అట్ మై ఓన్ ఎక్స్పెన్స్. ఎందుకంటే నన్ను టీం నుంచి మాటి తీసేస్తూనే ఉన్నాడు. ఐ హ్యాడ్ నో అదర్ గో. 2006 నుంచి నన్ను తీసేస్తూనే ఉన్నాడు గో. సో అంటే ఎప్పుడైతే మీరు మీ అచీవ్మెంట్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఫైట్ కూడా స్టార్ట్ అయిపోయింది, రైట్? I have no idea why. I'm a national champion. నేషనల్ ఛాంపియన్ ఉన్నప్పుడు నన్ను టీంలో నుంచి తీసేసాడు. ఎందుకు తీసా అబ్బా అంటే నాట్ అవర్ డెసిజన్ అంతే. How did you decide the team? On phone call ante. Who will decide that? That. Ante. That's it. I never got an answer. They tried to ban me. I had to go to the court. Ante undi judiciary meeda faith antam gani, that is always a last resort. No. You imagine an Olympian had to go to court to ask for the right to play. No, Not to be in Indian team. That is what? I didn't go to the court. Nannu Indian team lo unchandi ani kaadu. Please allow me to play. This was after London Olympics. That is the saddest part after doing so much to the nation. And after Anyway. all of that, I still smile. I still do what I want. I still party. I still am happy. నాకంటే అండర్ ప్రివిలేజ్, నాకంటే ఎక్కువ స్ట్రగుల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చూశాను. ఓకే. కొంతమంది, నేను పేర్లు చెప్పను కానీ, మనది ప్లానెట్ కాదేమో, ఎక్కడి నుంచో మనం వచ్చిన ఏలియన్స్ లాగా కూడా కొంతమంది వై అంటే ఆ స్టార్డమ్ వాళ్ళని అలా పక్కన సెపరేట్ చేసి కూర్చోబెడుతుంది. అంటే దే డోంట్ రెస్పాండ్ ఆన్ మెనీ థింగ్స్. షుడ్ ఐ టెల్ యూ, ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్ ఆల్సో. అలా చేసేసారు. సి నో, టు బీ జ్వాల ఇస్ వెరీ డిఫికల్ట్. You might find it interesting to talk to me, but you come and be in my shoe, nobody wants to be. Inta achieve chesin tarvata kuda if she's struggling today, we don't want antaru. Unity is very important for our society to survive anedi మర్చిపోయారు. The basics have been సొసైటీలో వదిలేయండి forgotten. జ్వాల, ఇక్కడ గేమ్లో ఉందా? గేమ్లో లేదు, అదే అంటున్నా. If these so-called players who are playing now and who are not speaking, if they had spoken with me, and even today, if they speak, they will not buy one car, they'll buy 3-4 cars అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. So it is their loss. It is their loss. సో పివి సింధు ఐ థింక్ ఇప్పుడు గుత్తా జ్వాల అకాడమీలో జాయిన్ అవుతున్నారు పివి సింధు, No, కరెక్టేనా? she's a friend. I always liked her. She's a very sweet girl. Expectations ఉన్నాయి చాలా. Of course, she is a young girl and there is more expectations from her. There is bound to be అండ్ pressure. రీసెంట్లీ ఎక్స్పెక్టేషన్ రీచ్ లో రిజల్ట్స్ రాలేదు. No problem. That is okay. It's part of It's not a sports complaint. person's Yeah, life. yeah. Right now, what I feel is more than guidance, which I have already told her also, more than guidance, more than a coach, she needs a friend, a companion who truly will be with her. And I told her, see, she's a sports icon of our country. People look up to her, and any help she needs from me,
I'm ready to give. అంతేనా? దీని వెనకాల ఇంకేమన్నా ఉందా? బికాస్ ఏం షీ లేదు, కేమ్ ఫ్రమ్ గోపి నుంచి జ్వాల దగ్గరికి వచ్చేసారు సింధు. సో సంథింగ్ No, there's nothing dramatic, nothing. My courts, my doors are always going to be open for any badminton player, not only Sindhu, any badminton player who has achieved and done our country proud. I am open to take anybody. I have no grudges. నేను ఇవన్నీ అదే అంటా కదా. I am way bigger than all of this. My badla, my revenge is doing good work in what I believe and my smile. That's it. దట్స్ వెరీ గుడ్ పార్ట్, ఇంట్రెస్టింగ్ పార్ట్. కానీ మీ పర్సనాలిటీ సరిగా అర్థం చేసుకోవట్లేదు అంటారా సొసైటీ కానీ లేదా మీ ఫెటర్నిటీ కానీ? నన్ను అర్థం చేసుకోకపోతే ఇంతమంది ప్లేయర్స్ వచ్చేవాళ్ళు కాదు కదా నా దగ్గర. దే ఆల్ అండర్స్టాండ్ మీ, దే ఆల్ బిలీవ్ ఇన్ మీ. ఐ హ్యావ్ ఎర్న్డ్ లాయల్టీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. If not money, if not awards, I have won loyalty. You won't believe, when I didn't have the academy, I used to get mails and messages today also that Didi, only you can save us. And great. if I have given that feeling, that means I've done something right, and I want to continue doing that because the sport has given me a lot, యు ఆర్ రైట్. and it is my dharma antara to give back. You're showing that gratitude towards the sport. And I believe in it, Andy. I believe. నా పర్సనల్ క్వశ్చన్ ఒకటి జ్వాల గారు, అంటే నేను అబ్జర్వ్ చేస్తాను చాలామందికి ఆడాలనే ఒక తపన ఉంటుంది. ఎక్కడో రూరల్ ప్లేసెస్లో ఉంటారు, వాళ్ళు పూర్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా గుత్తా జ్వాల అకాడమీలో? So I have a program set for that, Andy. Like every year, I'm going to have a tournament. You know, I haven't named it. I thought I'll name it as CM's Cup. You know, because I think ఒక సొసైటీలో ఏమైనా చేంజ్ రావాలంటే ఇట్ హ్యాస్ టు బి త్రూ గవర్నమెంట్. ప్రైవేట్లీ ఒక హద్దు వరకు చేయొచ్చు కానీ ఐ కెనాట్ బికమ్, యునో, ఐ కెనాట్ గో డీప్. ఐ వాంట్ టు గో డీప్, యునో, ఐ వాంట్ టు గో డీప్. సో ఐ విల్ బి అప్రోచింగ్ ద గవర్నమెంట్ అగైన్. But I am going to have a tournament, and yearly it's going to be like an yearly, festival. Invite all under 13, under 10, from all districts. And choose at least 5-6 players every year and give them full scholarship. That is my idea of doing it. సో దీన్ని ఎట్లా అనొచ్చు అంటే టర్మినాలజీలో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ అండర్ ట్రైనింగ్ అనొచ్చా? This is my first batch. అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ లో There is no politics here. As long as you are ready to work hard, I will support you till the end. And I will stand by you. ద కీవర్డ్ ఈస్ పాలిటిక్స్. విల్ డిస్కస్ అబౌట్ దట్. Yes. ఎనీ స్పోర్ట్ ఆర్ ఎనీ గేమ్ స్పోర్ట్స్ ప్లేయర్కి సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ గురించి మాట్లాడతాను నేను విత్ స్టాటిస్టిక్స్. ఇక్కడ మీరు అకాడమీ స్టార్ట్ చేశారు. సో గుత్తా జ్వాలకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? I've been asking them, I still have hopes that someday it might happen. They said they would help. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఓన్గా ఏదో చెయ్యాలి అనుకుంటే మీరు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ప్యాషన్ ఏదో చేసుకోవచ్చు. కానీ మీరు గేమ్ కోసం ఏదో చేయాలనుకుంటున్నప్పుడు వెన్ యూ అప్రోచ్ గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు చాలా మందికి ఇచ్చారు కదా, కోచెస్కి సైట్స్ ఇచ్చారు, ఫండ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. ఏంటో మేబీ మై అప్రోచ్ ఇస్ నాట్ కరెక్టో, నేను నచ్చట్లేదేమో, ఐ రియలీ డోంట్ నో అండి. ఐ హ్యాడ్ అ వెరీ క్లియర్ విజన్. ఇది కూడా నేను ఇప్పుడు డబ్బులు సంపాదించి చేయాలి, దీంతో డబ్బులు సంపాదించాలి అనేది. అందుకే అన్న మీరు వేరే వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అదే ఇంకా ఇట్స్ నాట్, యు నో హౌ ఇట్ ఈస్. సో మెనీ పీపుల్ కమ్, దే కెనాట్ అఫోర్డ్, వీ కెనాట్ చార్జ్ ఫుల్ ఫీజ్ ఆల్సో. దే సో మెనీ. I don't want to lose that talent. I don't want that the children should be affected. ఏంటంటే నేను ఫీ పే చేయలేకపోయాను, అందుకే నేను ఆడలేకపోయాను, అది కూడా ఉండకూడదని. We are kind of giving a lot of scholarship concessions అవన్నీ. But I don't know, maybe somewhere I don't know what approach do they need from me. But when they came for the opening, KTR announced that he would help me this time. సో మళ్ళీ మీరు అప్రోచ్ అయ్యారా తర్వాత కేటీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత? Yeah, almost every day I am. Okay. See, that's what I'm saying. No, I don't know where am I going wrong. నాకు ఎవరైనా చెప్తే కూడా I will understand where I'm going wrong.
But I'm not able to understand where I'm not doing the right thing. రెండు ఉంటాయి. ఒకటి స్పోర్ట్స్ పర్సన్ లాగే ఉంటే సిస్టమ్కి ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడూ. But what is this? స్పోర్ట్స్ పర్సన్ లానే ఉన్నా కదా నేను. యు ఆర్ రెస్పాండింగ్ ఆన్ సో మెనీ థింగ్స్, అంటే సొసైటీలో జరిగే వాటి గురించి, ఉన్న తప్పప్పుల గురించి. మేబీ అలా ఓపెన్గా ఉండడం అనేది ఏమన్నా మీకు ఇబ్బందికరంగా మారిందా? అట్లీస్ట్ Maybe that is talk about something. one of the reasons అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏమి రెస్పాండ్ అయినా, ఒక ట్వీట్ చేసినా ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది ట్రోలింగ్ కోసం. ఏంటి అంటే They love me. అలాగే అనుకోవాలంటారా? నేను నిన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను, ఎంటీవీ ట్రోల్ పోలీస్. అందులో రెగ్యులర్గా అతను 3-4 ఇన్సిడెంట్స్లో తను ట్రోల్ చేశాడు. సో tried to troll me. యా. సో దొరికిపోయాడు ఎదురుగుండా. బట్ ఫైనల్గా యూ ఫర్గివ్ హిమ్, క్షమించారు అతన్ని. కానీ మీరు ఫర్గెట్ చేయను అని చెప్పారు. సో వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్? No, experience ఏంటంటే he comes from a good family. He was wearing a branded shirt and Delhi boy, educated. I feel only sorry for him, his mentality. Inta education betti, you can take our country, your family somewhere, and you are busy trying to troll me. For what clothes I am wearing? Na clothes, na ishtam. Although people think that I'm an aggressive person, I'm aggressive on court. Off court, I'm aggressive when it comes to my rights. If you are telling me, holding my hand and telling no you cannot do that, I'm like what the hell, I'll show you how can. నాకు అదే అనిపించింది, అంటే ఒక ఢిల్లీలో ఉండేవాళ్ళు అబ్బాయి, తన అప్బ్రింగింగ్ ఎలా ఉంటుంది, తన చుట్టూ చూస్తూ పెరిగిన అమ్మాయిలు ఎలా సో ఉన్నారు, నేను అదే అంటున్నా, ఎక్కడో గల్లీలో ఏదో పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి కదా, అంటే జస్ట్ టు సెట్ వాళ్ళు చేస్తే కరెక్ట్ అని నా ఉద్దేశం కాదు. no but the thing is that's how our society is. women are adjusting. విమెన్ సెల్ఫ్ డౌట్ చేస్తారు. ఇప్పుడు నేను కుక్ చేసా, మా ఆయనకి నచ్చుతుందా లేదా, నచ్చిందా మీకు, సాల్ట్ ఎక్కువ ఉందా, యు నాట్ కాన్ఫిడెంట్. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. ఐఎమ్ టెలింగ్, వీ యాజ్ విమెన్ ఆర్ మెన్, వీఆర్ హ్యూమన్, వీఆర్ బౌండ్ టు మేక్ మిస్టేక్. వన్స్ we understand and accept, yes, this is the mistake, when we move ahead, that is where growth happens. మిస్యూజింగ్ ఆఫ్ ద ఫ్రీడమ్, ఇది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు విమెన్ విషయంలో. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? What is misusing of freedom? ఒక కంట్రీలో ఒక మహిళకి ఇచ్చిన ఫ్రీడమ్ని కొంతమంది మిస్యూజ్ చేయడం వల్ల మిగతా విమెన్ని కూడా ఆ దృష్టితో చూడాల్సి వస్తుంది. What is misusing of freedom by a woman? Why humans, man is misusing their freedom anta nenu. సో రీసెంట్గా రైతుల ఉద్యమం, ఎవరైతే సచిన్ టెండూల్కర్ కానివ్వండి, ఇంకా ఎవరైతే అంతా వాళ్ళు ట్వీట్ చేశారో, ఇవన్నీ ఏంటి స్పాన్సర్డ్ ట్వీట్స్ అని, దాని మీద ఒక పెద్ద వ్యవహారం నడుస్తుంది. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? No, I wouldn't say they were paid for it. That is rubbish. You don't, government doesn't need to pay for such tweets. కానీ అదర్వైజ్ అంటే, లేదా ఇక్కడి నుంచి ఇదిగో ఈ ట్వీట్ మీరు పోస్ట్ చేయండి అంటేనే పోస్ట్ చేయాలి. అదర్వైజ్ అంతే అదే అయితే జరగundొచ్చా? అదే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ యు సా ఆల్ ట్వీట్స్ ఆర్ సిమిలర్ కదా. ఓకే, అంటే వాళ్ళకి ఓన్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేసినవి కాదు అని అనుకోవాలా? అయి ఉంటే ముందు చేసేవాళ్ళు కదా ట్వీట్స్. జ్వాలా అండ్ విష్ణు, ఫర్ మీ ఇట్స్ అ బ్యూటిఫుల్ పేర్ డెఫినెట్లీ. సో ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు వేరే ఫామ్లోకి వెళ్తుంది? నో ఫిల్మింగ్, చాలా నార్మల్గా, యునో వి మెట్ అట్ కామన్ ఫ్రెండ్స్, చెల్లి పెళ్ళిలో కలిసాము. దట్ టైమ్ ఐ డింట్ ఈవెన్ నో హీ వాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే మనం తమిళ సినిమా ఎక్కువ చూడం కదా, నాకు యాక్టర్ అని కూడా తెలీదు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్, వీ స్టార్ట్ టాకింగ్ దెన్ చూసాము, యునో వీ బోత్ ఆర్ సిమిలర్, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్ ఇస్ ఆల్సో లైక్ హీస్ అంబిషియస్. And I like ambitious people. And Vishnu is, I think, na life lo oka 3-4 members in my life, my friends I've seen are generous and good people, and Vishnu is like that. Clean ante clean, పొట్టలో ఏమి ఒక సీక్రెట్ చెప్తే ఒక సీక్రెట్ కూడా ఉంచలేడు మనిషి. ప్రాబ్లమే అది. It's a problem, but he is so clean hearted. ఒక ఏమైనా యునో సినిమా వాళ్ళు యునో దే హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దాచుకుంటారు కదా,
హీ కెనాట్ ఇలా 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 వాగేస్తాడు, నేను ఇలా చేస్తున్నా ఈయనతో ఇలా కలిసి. సో ఐ లిటిల్ చైల్డిష్నెస్ కూడా ఉంది, బట్ ఐ లైక్ దట్ కొంచెం ఇన్నసెన్స్, యునో, బికాస్ నౌ డేస్ వెన్ యూ మీట్ పీపుల్ ఎవ్రీబడి హ్యాస్ వన్ మోటివ్, యునో. అండ్ సో నాకు ఆ ట్రస్ట్ అనేది ఎంత కష్టమైపోయిందంటే, యునో, దట్స్ వై ఐ వాజ్, It's been how many years? since when Vishnu, almost 3 years, 3 years, more than 3 years. ఓకే, సో ఎన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్లోకి వెళ్దాం? Not any years, it will be soon. వెరీ సూన్. Yeah. ఓ, సో వీ హ్యావ్ ఏ బిగ్ న్యూస్ ఇన్ వెరీ సూన్. Yeah, once everything is finalized, then I can announce it. సో విష్ణు బిఫోర్ యాక్టర్ తన క్రికెటర్ కదా, Yes, he's also a sports person. స్పోర్ట్స్ He likes, సో అది కూడా ఏమన్నా ఒక మ్యాచింగ్ పాయింట్? maybe, but you know, I never thought of it in that way. నేను అంత క్యాల్కులేషన్స్ చేయను. మా మమ్మీ అయితే హిందీలో అంటది తూ బుద్ధు అంటది నన్ను. సో ఐ డోంట్ జడ్జ్ పీపుల్. నేను ప్రోస్ అండ్ కాన్స్ క్యాల్కులేట్ చేసుకోను, యూనో. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. బట్ యు నో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ కదా, లైఫ్ మ్యాటర్. అలాంటప్పుడు కూడా మీరు పెద్ద లెక్కలేసుకోరా? అప్పుడు ఆబ్వియస్లీ, యూనో, ఐ హ్యాడ్ టు నో కి వెదర్ యూ బిలీవ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ marriage. I believe in it, although, you know, I've had one bad experience, not bad I would say, one, you know, where it did not happen, one experience which I have, but I'm not a negative person, and I always have hopes, I will always be positive. Like even now I'm really positive that the government will recognize what I'm doing and will help me. I am going to be positive forever. So it was not difficult, but you obviously, you know, you don't want to, I don't want to disappoint my parents. Politics is the what you call right platform to do something, at least because you have got some power into your hand. So అలాంటి But I have ఆలోచన not, you know, I have not learned diplomacy. అవసరం లేదు అంటే అందరికీ అవసరం. when you want to do something good to the society. I want to, right now I have taken this responsibility. I think I am contributing in a way to the society. That's why I have spoken to all my children that everybody cannot be a champion, but in the end when they go out, they're representing me. So for me it is my duty to teach them more than badminton. That is fine, కానీ అంటే ఎప్పటికీ ఆలోచన లేదా అంటే ఒక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన కానీ? Ante I got offers. I'm not saying no. I don't want to name. I got many, but somehow my ideologies don't match anybody, and I am scared that if నేను ఎవరినైనా జాయిన్ అయ్యాను అనుకోండి, they might give me power, but they might not let me do what I want to do. నేను ఉందా ఎక్కడొక్కడ చిన్న Never say never anta nenu. ఓకే. But right now my immediate goal is no. Is this academy And but my you don't- personal life. you open the doors open ante? I will always think about Andy. Right, all the very best Jwala garu, and thank you. thanks so much for your time. Thank you. మీరు అనుకుంటున్నట్టుగా అకాడమీని మీరు చెప్పారు సెల్ఫిష్ అని, సో మీ సెల్ఫిష్నెస్ సొసైటీ మంచి కోసం, సో ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్ని నేషన్కి ఇవ్వడం కోసం ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. వన్స్ అగైన్. Thank you. సో ఇది గుత్తా జ్వాలా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అంటే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ బ్యాడ్మింటన్ స్పోర్ట్ కోసం ఒక అకాడమీ స్టార్ట్ చేయాలి. ఒకటి కాదు, ఇంకా చాలా అకాడమీస్ దేశవ్యాప్తంగా ఉండాలని జ్వాలా చెప్పారు. ఎన్ని అకాడమీస్ ఉండి ఎంతమందిని ట్రైన్ చేయగలిగి ఎంతమంది ప్లేయర్స్ని నేషన్కి ఇస్తే నేషనల్ ప్రైడ్ స్పోర్ట్స్లో అంత పెరుగుతుంది. కేవలం గేమ్స్ లేకపోతే ఒలింపిక్స్ జరిగినప్పుడు మాత్రమే మనం మెడల్స్ గురించి మన గేమ్స్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. నో, బట్ ఇట్ హ్యాస్ టు బీ ఆన్. ప్రతిరోజు దీని గురించి మాట్లాడాలి, దీని గురించి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అప్పుడే మనం మిగతా దేశాల పక్కన ఛాంపియన్ లాగా నిలబడగలుగుతాం అనేది జ్వాల చెప్తున్నారు. సో ఇది గుత్తా జ్వాలతో ఫేస్ టు ఫేస్. మరో ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.